వెల్కమ్ బ్యాక్. భర్త వదిలేశాడంటూ న్యాయం చేయాలంటూ ఒక మహిళ జిల్లా కలెక్టరేట్ ముందు చంటి బిడ్డతో నిరసన చేపట్టింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండల కేంద్రానికి చెందినటువంటి సురేష్కు కర్నూలు జిల్లాకు చెందిన రేణుకతో 2023లో ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత భర్త కుటుంబ సభ్యులు వేధించసాగారు. 7 నెలల గర్భం దాల్చిన రేణుకను భర్త వదిలేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేణుక కోలుకున్న తర్వాత న్యాయం చేయాలంటూ ఉండవల్లి పోలీసులను ఆశ్రయించినట్లుగా వెల్లడించింది. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండవల్లి ఎస్ఐ 15 లక్షల రూపాయలు ఇప్పిస్తావా వదిలేయాలా అంటూ చెప్పారంటూ ఆమె ఆరోపించారు. పంచాయతీ చేయడానికి పోలీసులు ఎవరు అని, ఒకవేళ కోర్టు నుంచి ఉత్తర్వులు వస్తే శిరసావహిస్తామంటూ ఆమె చెప్పారు. ఉండవల్లి ఎస్ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మా బావ లైంగికంగా దాడి చేసినాను సార్. ఈ పాప డెలివరీ అయిన కుట్లుగానే ఉడిపోయినాయి సార్. ఆయనను కొట్టినా సార్, నేను కొట్టి బయటికి పారిపోయి వచ్చిన సార్. ఇప్పుడు ఆయన మీద చట్టపరమైన రీతి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. తీసుకొచ్చిన సార్ 2-3 సార్లు వచ్చిపోయినాను సార్. నేను అయినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు న్యాయంగానే జరగకుండా నేను నా బిడ్డ చచ్చిపోతాను తెలుసు సార్. సఖీకి పోమంటారు, ఆడిపోయినా ఆడ న్యాయం జరగాల. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ పోమన్నారు, ఆడికి 2 సార్లు వచ్చిన. ఈడి పోమంటారు, ఎక్కడ పోవాలి సార్ నేను చెప్పండి. మీరు ఎస్ఐ సార్ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అసలు నాకు 15 లక్షలు వద్దు సార్. కోర్టు తీర్పు ప్రకారమే నేను కానీ వెళ్తాను సార్. కాకపోతే కోర్టులో తీర్పు వచ్చేంత వరకు నా భర్త నన్ను చూసుకోవాలి సార్. ఆ బాధ్యత భర్త వదిలేశాడంటూ న్యాయం చేయాలని ఒక మహిళ జిల్లా కలెక్టరేట్ ముందు చంటి బిడ్డతో నిరసనకు చేపట్టింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన సురేష్కు కర్నూలు జిల్లాకు చెందిన రేణుకతో 2023లో ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత భర్త కుటుంబ సభ్యులు వేధించసాగారు. 7 నెలల గర్భం దాల్చిన రేణుకను భర్త వదిలేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన రేణుక కోలుకున్న తర్వాత న్యాయం చేయాలంటూ ఉండవల్లి పోలీసులను ఆశ్రయించినట్లుగా వెల్లడించింది. అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున మనస్తాపానికి గురి చేసిందంటూ తెలిపింది. ఉండవల్లి ఎస్ఐ 15 లక్షల రూపాయలు ఇప్పిస్తా అంటే ఇక్కడ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, పంచాయతీ చేస్తానంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ చేయడానికి పోలీసులు ఎవరు అంటూ, ఒకవేళ కోర్టు నుంచి ఉత్తర్వులు వస్తే శిరసావహిస్తానంటూ ఆమె అన్నారు. ఉండవల్లి ఎస్ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. లైంగికంగా దాడి చేసినాను సార్. ఈ పాప డెలివరీ అయిన కుట్లుగానే ఉడిపోయినాయి సార్. ఆయనను కొట్టినా సార్, నేను కొట్టి బయటికి పారిపోయి వచ్చిన సార్. ఇప్పుడు ఆయన మీద చట్టపరమైన రీతి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. తీసుకొచ్చిన సార్ 2-3 సార్లు వచ్చిపోయినాను సార్. నేను అయినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు న్యాయంగానే జరగకుండా నేను నా బిడ్డ చచ్చిపోతాను తెలుసు సార్. సఖీకి పోమంటారు, ఆడిపోయినా ఆడ న్యాయం జరగాల. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ పోమన్నారు, ఆడికి 2 సార్లు వచ్చిన. ఈడి పోమంటారు, ఎక్కడ పోవాలి సార్ నేను చెప్పండి. మీరు ఎస్ఐ సార్ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అసలు నాకు 15 లక్షలు వద్దు సార్. కోర్టు తీర్పు ప్రకారమే నేను కానీ వెళ్తాను సార్. కాకపోతే కోర్టులో తీర్పు వచ్చేంత వరకు నా భర్త నన్ను చూసుకోవాలి సార్. ఆ బాధ్యత అవుతుంది. తర్వాత కోర్టు ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను సార్. మా అక్క